అకస్మాత్తుగా కింద పడిపోవటం అనేది నుంచున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవటం వల్ల పడిపోవచ్చు, లేదు ఎటువంటి ముందస్తు సూచన లేకుండా సడన్ గా పడిపోవచ్చు. ఈ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల పడిపోయిన దాన్ని ఫాల్ అంటారు. ఎటువంటి ముందస్తు సూచన లేకుండా పడిపోవటం దాన్ని డ్రాప్ అటాక్ అంటారు. ఈ అకస్మాత్తుగా కింద పడిపోవటానికి కారణాలు గుండె సంబంధిత కారణాలు, మెదడు సంబంధిత కారణాలు, నరాలు సంబంధిత కారణాలు అయి ఉండవచ్చు. పైన చెప్పిన ఏ కారణమో తెలుసుకోవటానికి అకస్మాత్తుగా పడిపోయే ముందల ఉన్న లక్షణాలు, పడిపోయిన తర్వాత లక్షణాలు తెలుసుకోగలిగితే పైన ఏ 3 కారణాల వల్ల అకస్మాత్తుగా పడిపోయాడో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పడిపోయే ముందల తల తిరుగుతున్నట్టు గాని, గుండెదడ గాని, తలనొప్పి గాని, సడన్ గా ఎమోషన్ గా ఫీల్ అవటం గాని, పడిపోయిన తర్వాత స్పృహ ఉందా లేదా, స్పృహ లేకపోతే ఎంతసేపు లేదు అనే మొదలు లక్షణాలు తెలుసుకోవటం వల్ల పై 3 కారణాల్లో ఏదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా కింద పడిపోయినప్పుడు స్పృహ లేకపోతే కనుక ఇది ముఖ్యంగా కొన్ని రకాల ఫిట్స్ వల్ల కానీ, లేదు గుండె సంబంధిత ఇబ్బందుల వల్ల కానీ, లేదు సడన్ గా బీపీ డ్రాప్ అవటం వల్ల కానీ జరగవచ్చు. అకస్మాత్తుగా కింద పడిపోయినప్పుడు స్పృహ కోల్పోకుండా ఉన్నట్టయితే ఈ కింది కారణాల వల్ల అయి ఉండవచ్చు. మెదడులో కొన్ని భాగాలకి రక్త ప్రసరణ తగ్గటం వల్ల కానీ, మెదడులో కొన్ని రకాల సిస్ట్లు లేదు కణుతుల వల్ల కానీ అయి ఉండవచ్చు. రెండవది ఫాల్ అనుకున్నాం, అంటే సడన్ గా నుంచున్నప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోవటం వల్ల కింద పడిపోతారు. ఇది నరాల వీక్నెస్ వల్ల కానీ, కండరాల ఇబ్బంది వల్ల కానీ, నిద్ర సరిగా లేకపోవటం వల్ల కానీ, కొన్ని రకాల తలనొప్పుల వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది.